ఏపీ ఎన్నికల సమరంలోకి జనసేన దూకేసింది. తమ పార్టీ తరపున పోరాడే యోధులెవరో ప్రకటించేసింది. ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగానే తన అభ్యర్థులను ప్రకటించేసింది జనసేన. పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముందే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు జనసేనాని. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 32 అసెంబ్లీ స్థానాలకు, 4 పార్లమెంటు స్థానాలకు జనసేన తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పవన్ ముందే ప్రకటించినట్టుగా రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ, అమలాపురం నుంచి డిఎంఆర్ శేఖర్ ఎంపీగా పోటీ చేయనున్నారు. విశాఖ నుంచి గేదెల శ్రీనుబాబు, అనకాపల్లి నుంచి చింతల పార్థసారథి ఎంపీలుగా పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. ఇక అసెంబ్లీ అభ్యర్థుల విషయానికొస్తే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, గుంటూరు వెస్ట్ నుంచి తోట చంద్రశేఖర్, ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ పేర్లను పవన్ ఇంతకు ముందే ప్రకటించారు. వీరితో కలిపి మొత్తం 32 మందిని అసెంబ్లీ బరిలోకి దింపుతున్నట్టు వెల్లడించారు. యలమంచిల్ నుంచి సుందరపు విజయ్ కుమార్, పాయక్రోపేట నుంచి నక్కా రాజబాబు, పాడేరు నుంచి పసుపులేటి బాలరాజు, రాజాం నుంచి ముచ్చా శ్రీనివాసరావు, శ్రీకాకుళం నుంచి కోరాడ సర్వేశ్వరరావు, పలాస నుంచి కోత పూర్ణచంద్రరావు, హెచ్చేల నుంచి బాడన వెంకట జనార్దన్, నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవి, తుని నుంచి రాజా అశోక్ బాబు, రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. రాజోలు స్థానానికి రాపాక వరప్రసాద్, పి గన్నవరం స్థానానికి పాముల రాజేశ్వరి, కాకినాడ సిటీ స్థానానికి ముత్తా శశిధర్, అనపర్తి స్థానానికి రేలంగి నాగేశ్వరరావు, మండపేట స్థానానికి వేగుళ్ల లీలాకృష్ణ, తాడేపల్లిగూడెం స్థానానికి బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు స్థానానికి నవ్వుడు వెంకటరమణ, ఏలూరు స్థానానికి రెడ్డి అప్పలనాయుడు పేర్లను ప్రకటించారు. ఇక పత్తిపాడు నుంచి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, వేమూరు నుంచి ఏ భరత్ భూషణ్, నరసరావుపేట నుంచి సయ్యద్ జిలానీ, కావలి నుంచి పసుపులేటి సుధాకర్, నెల్లూరు రూరల్ నుంచి చెన్నారెడ్డి మనుక్రాంతిరెడ్డి, ఆదోని నుంచి మల్లికార్జునరావు మల్లప్ప, ధర్మవరం నుంచి మధుసూదన్ రెడ్డి, రాజంపేట నుంచి పత్తిపాటి కుసుమకుమారి, రైల్వే కోడూరు నుంచి బోనాసి వెంకట సుబ్బయ్య, పుంగనూరు నుంచి బోడే రామచంద్ర యాదవ్, మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ జనసేన అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. మరోవైపు జనసేన నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించడంతో వేలాది మంది అప్లై చేశారు. వారిలో తొలి విడతగా 8 మందికి జనసేన నుంచి పోటీ చేసే అవకాశం లభించింది.